ఎంతమందిని ఆపుతారు మీరు? వెళ్ళాల్సి చూపించడానికి వెళ్తా ఉన్నాను. ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు మీకు అంత భయం అంటే మీకే తెలుసు, కూటమి ప్రభుత్వానికి తెలుసు మీరు తప్పు చేస్తున్నారని. మీరు ఇస్తున్నటువంటి జీవో వల్ల వ్యతిరేకత వస్తుందనేది కూటమి ప్రభుత్వానికి తెలుసు. మీకు అన్నీ తెలిసినా కూడా ఈ రోజున ఎక్కడికక్కడ ఎవరు గొంతు విప్పకుండా, ఎవరు మాట్లాడకుండా ఉండేటువంటి ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో కూడా మీరు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజ్ అనేది ఒక చరిత్ర. ఈ చరిత్రలో భాగంగా మేమున్నప్పుడు మా హయాంలో మేము 5 ప్రారంభించాము, ఇంకో 5 ప్రారంభించే దశకు తీసుకొచ్చాము, ఇంకో 7 కూడా ప్రారంభమయ్యే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే. కానీ మీకు చిత్తశుద్ధి లేదు, మీరే ఈ పనులు ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి లెటర్లు పెట్టారు. మీరే ఆ పనులు ముందుకు వెళ్లకుండా చివరి దశలో ఉన్నటువంటివన్నీ కూడా పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్లో భాగంగా సొమ్ము చేసుకోవాలని, ఎవరికో అప్పచెప్పాలని ఉద్దేశంతో మీరే ఈ యొక్క ఆశయాన్ని, ఈ యొక్క ఆలోచనని ప్రజల యొక్క జీవితాలతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఆడుకుంటుంది. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మేము ఈ ప్రైవేటైజేషన్కి, ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీరు చేస్తున్నారో ఈ ప్రైవేటైజేషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము, మేము తెలియజేస్తూ ఉన్నాం ప్రజల పక్షాన. ప్రజలు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి జీవో వల్ల అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి, ఈ మెడికల్ కాలేజ్ని తిరిగి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. ఈ ఏదైతే టెండర్లు కాల్ఫర్ చేశారో అది అక్కడికే నిలిపివేయాలి. దీనికోసం ఎంత పెద్ద ఎత్తున ప్రజా పోరాటం కానీ, న్యాయ పోరాటం కానీ, ఎన్ని ఉద్యమాలు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటన్నిటికీ కూడా మద్దతుగా నిలబడి పోరాడుతూనే ఉంటుంది. ప్రజల పక్షాన, ప్రజలకు మేలు జరిగే వరకు కూడా ప్రజల వాయిస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాం.